ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి ప్రతి నెల ఒక 1500 రూపాయలు అకౌంట్లో వేస్తానంటున్నారు. ఎందుకు వేస్తున్నట్లు? ఇంట్లో 10 మంది ఆడవాళ్ళు ఉంటే 5 మంది ఆడవాళ్ళు ఉంటే 5 మంది చేస్తారా? అసలు ఎందుకు వేస్తున్నట్లు? అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? అందరినీ సోంబేలు చేస్తున్నారా? ఇలా చేసిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే, నెల్లూరులో అయితే బతుకు తెరువు ఉపాధులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏదైనా కంపెనీలు తీసుకురండి. అలాగే చాలామందికి మీరు చేసింది ఏంటంటే, వైద్యం విద్య ఈ రెండు కూడా ఫ్రీ చేయండి. ఇంకోటి ఏంటంటే, నిత్య అవసరాల ధర తగ్గించండి. ఈ చేసి పెడితే చాలా ప్రస్తుతానికి మనుషులు ప్రశాంతంగా బ్రతుకుతారు. కానీ మీరు ఇల్లులు ఇస్తూ ఉంటారు కదా, గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తూ ఉంటారు కదా, ఎవరు అర్హులైతే వాళ్ళకి మాత్రం ఇవ్వండి. 4 అంతస్తులు 5 అంతస్తులు ఇల్లులు ఉండే వాళ్ళకి, 4 కార్లు ఉండే వాళ్ళకి ఇల్లులు ఇచ్చారనుకోండి, అర్థం ఉందా? ఎవరికి ఇవ్వాలా, ఎవరికి తెలుసుకునేది కదా, పక్కాగా తెలుసుకొని ఇవ్వండి. ఓకేనా? ఈ 1500 దేనికి ఉపయోగం సార్? జగన్ని ఫాలో అవుతున్నారా? ఇది ఖచ్చితంగా ఈ జీవో చూస్తుంటే జగన్నే మీరు ఫాలో అవుతున్నట్టున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఈ పద్ధతి మాత్రం మార్చండి. ఒకవేళ నేను ఇలా మాట్లాడడం మీకు నచ్చకపోతే నేనేం చేయలేను సార్. నేను సామాన్య మహిళని, కావాలని నేను చెప్పాలని చెప్పాను. ఏదన్నా బతుకుదేరు కొంచెం పనులు చూపించండి. అంతేగాని ఎందుకు అసలు ఇలా నాశనం కదా చేయడము? సచివాలయం వాళ్ళ జీతాలు పెంచండి, వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. చక్కగా వాళ్ళు బతుకు తిరుగుతారు కదా. ఎంతోమంది పిల్లలు చదువుకొని బీటెక్లు చేసుకుని రోడ్డు పట్టుకు తిరుగుతున్నారు. ఎలా ఫ్యామిలీని పోషించుకుంటారు? వాళ్ళకి ఏదైనా జాబ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.